ఇంకా కొంతమంది అంటారు తొలి వెలుగు రగ్గాని లాంటి మనది 10వ స్థానంలో ఎందుకున్నది వినియోగంలో, మన రాష్ట్రం 1వ స్థానంలో ఎందుకు లేదంటున్నారా? ఇడియట్ ఫెలో, చదువుకున్నావా, జర్నలిస్టువా, చిచ్చోరా కానివిరా? మనకంటే ముందు ఏర్పడ్డ రాష్ట్రాలు 70 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సంవత్సరంలో ఏర్పడ్డాయి. 29 రాష్ట్రాలు ఒకే సంవత్సరంలో ఏర్పడలే. 76 సంవత్సరాల తర్వాత భారతదేశానికి 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 2014లో ఏర్పడ్డది రాష్ట్రం. 2014లో ఏర్పడ్డ రాష్ట్రానికి అప్పుడెప్పుడో 1990లో ఏర్పడ్డ గుజరాత్ రాష్ట్రానికి తేడా ఉండేదిరా ఇడియట్ ఫెలో. అంటే 30 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి పోటీ పెట్టి 5 సంవత్సరాలని 30 సంవత్సరాలను అంత ఎందుకు పరిగెత్తలేవు అనొచ్చారా ఇడియట్ ఫెలోను? ఏం తెలివి ఉన్నదిరా మీకు? మీరు జర్నలిస్ట్ లాక్కోవట్లురా ప్రభుత్వానికి ఇడియట్ ఫెలోస్. ఒక 30 సంవత్సరాలోడు ఒక 5 సంవత్సరాలు ఒకే తీరుగా పరిగెత్తుతా, ఒకే తిరుగుగా రన్నింగ్ చేస్తారా? 5 సంవత్సరాలకి ఉండే శక్తి ఎంత, 5 సంవత్సరాలలోని బలం ఎంత, 30 సంవత్సరాలలోని బలం ఎంత అనేది కనీసం బేరీజ్ వేసుకోమా లెక్కలు? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కేవలం, వాళ్ళ రాష్ట్రాలు ఏర్పడి 75-76 సంవత్సరాలు అవుతుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 76 సంవత్సరాలు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంగా ఉండే అది తర్వాత మనతోటి కలిసింది, మళ్ళా కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడు వాళ్ళది 10 సంవత్సరాల కిందికి వస్తుంది, మనది 10 సంవత్సరాల కిందికి వస్తుంది. మనతో పాటు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉన్నది ఒకసారి చూడండి ఇడియట్ ఫెలోస్. మన పక్కన ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న తమిళనాడు ఏ స్థానంలో ఉన్నది చూడండి. మనకంటే వెనక ఉన్నాయి అవన్నీ. కనీసం నిజానిజాలు మాట్లాడకుండా, తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలియకుండా ఈ బద్మాష్ గాన్లు, ఈ లుచ్చగాన్లు ఇట్లా రాష్ట్రాన్ని ఆగం చేయడానికి ప్రభుత్వం తొత్తులుగా మారి ప్రభుత్వం వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి నిజానిజాలు చెప్తలేదు. 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి అభివృద్ధిలో, సంక్షేమంలో 60 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రంతో పోటీ పడాలంటారా? అట్లా చూసుకున్న సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణ చాలా ముందున్నది, అభివృద్ధి విషయంలో తెలంగాణ చాలా ముందున్నది. అనేక రాష్ట్రాలకు నీటి కొరతలు ఏర్పడ్డాయి. మనకంటే మొన్నటికి మొన్న మార్చిలో, ఫిబ్రవరిలో కర్ణాటక రాష్ట్రం కారు కడిగితే ఫైన్ ఎత్తాం మేము నీళ్లతోటి అన్నది, ప్లేటు కడిగితే ఫైన్ ఎత్తాం నీళ్లతోటి అన్నది. తాగడానికి నీళ్లు లేవు ఇక్కడ. ఎవరైనా కారు కడగడానికో ప్లేట్లు కడగడానికో నీళ్లు వాడితే 5,000 రూపాయలు ఫైన్ అన్నది. 70 సంవత్సరాల క్రితం ఏర్పడింది ఆ రాష్ట్రం. ఎందుకు ఆ కొరత వచ్చింది? కానీ దాన్ని మనం అధిగమించినాం. విద్యుత్ కొరతను అధిగమించినాం, నీటి కొరతను అధిగమించినాం. ఇవి మాట్లాడుకోవద్దా మనం? కేసీఆర్ మీద కోపంతో ఇవన్నీ చెప్పొద్దా మనం? ఇలాంటి లుచ్చగాళ్ళను తరిమి కొట్టండి ప్రజలారా. మరొక్కసారి చెప్తున్నా, ఇక ఇది ఇట్లున్నది. దీని మీద చర్చ పెడితే దీని మీదనే 2-3 గంటలు అయిపోతుంది. కేసీఆర్ మంత్రులు, కేసీఆర్ ఎమ్మెల్యేలు అవినీతి చేయొచ్చు, దాన్ని నిరూపించండి. అవినీతి చేయలేదని నేను జడ్జిమెంట్ ఇయ్యను. అవినీతి చేయొచ్చు, కానీ దాన్ని నిరూపించండి మీరు. కానీ కేసీఆర్ పెట్టిన పథకాలు, కేసీఆర్ సాధించిన పురోగతి, కేసీఆర్ ప్రభుత్వం సాధించిన పురోగతిని కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ అవినీతిని చెప్పవలసిన అవసరం ఉన్నది, వాళ్ళు సాధించిన పురోగతిని చెప్పవలసిన అవసరం ఉన్నది. విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, సంక్షేమాల విషయంలో కావచ్చు, రైతుల సమస్యలను అధిగమించిన విషయంలో కావచ్చు, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు.